పోనీ సూటిగా ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నా, అయ్యా మీరు ఎప్పుడన్నా వచ్చి ఈ హాస్పిటల్ విజిట్ చేసినారా? అక్కడ ఉన్న రోగుల సమస్యలు పట్టించుకున్నారా? ఇక్కడ నిలబడుకో ఉన్నటువంటి టెంట్ ఏదైతే ఉందో ఇక్కడ షామియానా వేసినారు. మీరు ఎమ్మెల్యేగా మీకు అసలు సమయం ఉందా లేదా చెప్పండి. 10 ఏళ్లుగా నువ్వు ఏం చేసావయ్యా అని సూటిగా అడుగుతా ఉన్నాం. వేలాది మంది పేషెంట్లు కనీస వసతులు కూడా మీరు పట్టించుకునే పరిస్థితిలో లేరా అని అడుగుతాను. మరి ఈ ఊరికి మీరు ఎమ్మెల్యేగా ఏం చేశారు అని సూటిగా అడుగుతా ఉన్నాను. ఈ హాస్పిటల్కి మీరు పనికిరారు. నాకు అర్థమైనంత వరకు కూడా ఇక్కడ వచ్చే ప్రజలకి, ఇక్కడ రోగులకి మీరు సర్వీస్ చేయడానికి సిద్ధంగా లేరు అని మాత్రం అర్థమవుతుంది. దయచేసి నేను ఎమ్మెల్యే గారిని అడుగుతాను, అయ్యా ఏసీ గదులు మానండి, పెద్ద పెద్ద బిల్డింగ్లోంచి దిగండి, పెద్ద పెద్ద ఏసీ కార్లోంచి దిగండి, ఇక్కడ సామాన్యుల కష్టాలను వినండి, వాళ్ళకి ఏం కావాలో అడగండి. కనీసం మంచినీళ్లు లేవు, అక్కడ భోజనం పెట్టే వాళ్ళు లేరు, మందులు లేవు, వసతులు లేవు, క్లీనింగ్ గా లేదు. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే హాస్పిటల్లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. వీటి అన్నింటికీ కూడా మీరు చైర్మన్ గా ఉండి మీరు బాధ్యులు కాదా అంటాను.